వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈనాడు విషపు రాతలు రాస్తోంది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా అబద్ధపు వార్తలు రాసి విష ప్రచారం చేస్తోంది. ఇప్పటికే లీకర్ స్కామ్ అంటూ ఓ అభూత కల్పనను సృష్టించిన పచ్చకూటమికి బాకా ఊదే ఈనాడు అవే అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. సునీల్ రెడ్డి ఇంట్లో సోదాలు అంటూ ఊదరగొట్టిన ఈనాడు వైఎస్ జగన్కు సంబంధం లేని ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో ఆయన్ను నిందితుడంటూ ప్రచారం చేస్తోంది. కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో A1 అంటూ పచ్చ విషం కక్కుతోంది. టిష్యూ పేపర్ కంటే హీనంగా మారిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్న నేపథ్యంలో అబద్ధాలు రాసి మరోసారి ఈనాడు బుక్ అయిపోయింది. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా అబద్ధపు వార్తలు రాసి విష ప్రచారం చేస్తోంది ఈనాడు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ అంటూ ఓ అభూత కల్పనను సృష్టించిన పచ్చకూటమికి బాకా ఉదయ్ ఈనాడు అవి అబద్ధాల్ని ప్రచారం చేస్తోంది. మరింత సమాచారం న్యూస్ టీమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, వైఎస్ జగన్పై అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తోంది ఈనాడు పత్రిక. రోజు రోజుకు దిగజారిపోతోంది, నానాటికి దిగజారిపోతోంది. ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్కి సంబంధం ఉంది A1 అంటూ కూడా తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి ఇస్మాయిల్? డెఫినెట్గా ఈనాడుకు సంబంధించి ఏ విధంగా దిగజారిందనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను వివరిస్తాను. ఈనాడు జగన్కు నమ్మిన బంటు అంటూ నిన్న మనం చూడొచ్చు. నిన్న 12వ తేదీన రాసినటువంటి ఈనాడు వచ్చినటువంటి వార్త ఇది. నిన్నటి వార్తకు సంబంధించి ఇది పూర్తిగా ఒక ఫేక్ న్యూస్. ఈనాడు అబద్ధపు రాతలు అనేది మనం ఇక్కడ చర్చించబోతున్నాం, చాలా స్పష్టంగా చూపెట్టబోతున్నాం. దీన్ని మనం ఒకసారి చూసుకుంటే ఈ వార్తలో ఏంటిది అనేటువంటిది కూడా మనం నిన్న జరిగిన దాన్ని ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశాము అంటే, ఒక పత్రిక ఎక్కడన్నా అచ్చు తప్పయో లేకుంటే ఎక్కడన్నా మానవ తప్పిదం జరిగినప్పుడు దాన్ని సవరించుకోవడం కోసం రెండవ రోజు టీవీలో అయితే బ్రేకింగ్ మనం ఇమీడియట్గా మారుస్తాము, దానికి క్షమాపణ కూడా అడుగుతాము ఎక్కడైనా పొరపాటు జరుగుతాయి. కానీ రెండవ రోజు కూడా పత్రికలో తమతో తప్పు జరిగింది, తాము ఇది తప్పుగా వార్త వేశాము అనేటువంటి కనీసమైనటువంటి జర్నలిస్టిక్ వాల్యూస్ కూడా ఈనాడు పాటించలేదు. ఆ తప్పేదో మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న ఇదే వార్తకు సంబంధించి మనం చూసుకుంటే ఎంఆర్ కుంభకోణంలో సునీల్ రెడ్డి కీలకమంటూ ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జగన్ A1 కాగా సునీల్ రెడ్డి A7 అని రాశారు. జగన్ A1 అనేటువంటిది ఎవరు చెప్పారు ఈనాడుకు? ఎక్కడి నుంచి? ఒక వ్యక్తి ఎవరైనా A1గా ఉంటే ఆ కేసులో ఒక ముద్దాయిగా ఉంటే దానికి సంబంధించి చాలా ఆధారాలు ఉంటాయి. అరే ఆఫ్ ఎవరైతే కేసులో ఉన్నారో అక్యూజ్డ్ ఉంటారో అరే ఆఫ్ అక్యూజ్డ్ లిస్ట్ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఛార్జ్ షీట్లో లిస్ట్ పేరు ఉంటుంది. ఇవన్నీ లేకుండా కేవలం వండి వార్చి ఈ వార్త రాశారు జగన్ A1 అని. ఇక్కడ చూడు, ఎంఆర్ ప్రాపర్టీస్లో కుంభకోణంలో జగన్ A1 కాగా. చాలా నిస్సిగ్గుగా ఇది ఎవరైనా చదువుంటే, అంటే దాదాపు 2010-11కు సంబంధించిన కేసు కాబట్టి చాలా మందికి తెలియదు. చాలా మంది ఆ కేసును అంత క్లీన్గా ఫాలోవర్ కారు కాబట్టి నిజంగానే జగన్ ఎంఆర్ ప్రాపర్టీస్లో A1 అని అనుకుంటారు. కాబట్టి ఒక అబద్ధాన్ని ఏ విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారో మనం చూడొచ్చు. ఇది ఈనాడు నిన్న రాసింది. కనీసం ఇది అబద్ధము, ఇది తప్పు, ఇది పొరపాటు అని కూడా ఇప్పటి వరకు కనీసం దాని మీద రిజైండర్ ఇచ్చుకోలేనటువంటి ఒక దారుణమైనటువంటి పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి పేపర్. ఎందుకు ఈనాడు ఇలా రాస్తుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మాలి. ఇప్పటికే ఒక కేసు ఏదైతే లిక్కర్ కేసు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు, ఆ లిక్కర్ కేసు అనేటువంటిది ఎక్కడా లేకపోయినా దాంట్లో రాజకీయ కక్ష సాధింపు అనేటువంటిది ఇప్పుడున్నటువంటి కూటమి సర్కార్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కేసును ఒరిజినల్ అని చూపెట్టేటువంటి ఒక అబద్ధపు రాతలు రాసేటువంటి ప్రయత్నంలో ఈనాడు కనీసం ఏదైతే ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ని కూడా ఎక్కడ పట్టించుకోకుండా ఒక వార్త రాసేటప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి అనేటువంటిది మినిమం కూడా తెలియకుండా చేస్తున్నటువంటిది. సో మనం డెఫినెట్గా ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ A1 కాగా సునీల్ రెడ్డి A7 రాశారు. ఒకసారి మనం ఫ్యాక్ట్ చూద్దాం. నేను ఒకసారి మీకు చూపెడతాను. వీళ్ళందరూ కూడా దాదాపు ఈ లిస్టు మొత్తం కూడా ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి దాంట్లో నిందితులు వీళ్ళందరూ కూడా. వీళ్ళ మీద చాలామంది కొంతమంది క్వాష్ కూడా అయ్యారు. వాళ్ళను కేసు నుంచి ఇప్పటికే తప్పించడం జరిగింది. వాళ్ళ మీద ఛార్జెస్ కొట్టివేశారు. ఆ లిస్ట్ నేను చెప్తున్నాను. ఇందులో చాలామంది మీద వీళ్ళ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి కరెక్ట్ కాదని కొందరి మీద ఛార్జెస్ కూడా కొట్టేయడం జరిగింది. A1 ఎవరున్నారు? బిభు ప్రసాద్ ఆచార్య, BP ఆచార్య. ఈయన మనం చూడొచ్చు, ఈయన ఇక్కడ ఇందులో A1గా ఉన్నారు. తర్వాత మనం ఎంఆర్ ప్రాపర్టీస్ చూడొచ్చు, MGF చూడొచ్చు, స్టైలిష్ హోమ్స్ చూడొచ్చు, కోనేరు రాజేంద్ర ప్రసాద్, ఇవన్నీ పేర్లు ఇక్కడ వరకు మనం చూడ విశ్వేశ్వర, ఇవన్నీ పేర్లు చేసుకుంటే ఈ 13 పేర్లలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు లేదు. ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది. సెప్టెంబర్ 19 తేదీన దీని నెక్స్ట్ విచారణ కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి. మరి ఎక్కడా కూడా ఇది లేనటువంటి నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ కూడా లేనటువంటి నేపథ్యంలో ఎందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో జగన్ A1 అనేటువంటిది ఎందుకు రాశారు అని అంటే చాలా ఉంది. ముఖ్యంగా
ఏదైతే ఈనాడు అనేటువంటి ఒక పేపర్ను అడ్డు పెట్టుకొని ఎక్కడైతే రామోజీ ఫిలిం సిటీ పేరుతో భూములు పేదలకు సంబంధించిన భూములు లాక్కున్నారో ఆ గొడవ ఇప్పటికీ జరుగుతుంది. దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటుంది. ఇక మార్గదర్శి అనేటువంటి ఒక కేసు ఏదైతే నడుస్తుందో, ముఖ్యంగా మార్గదర్శి కేసును ఇటీవల చంద్రబాబు నాయుడు సర్కార్ వచ్చిన తర్వాత, కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేసే విధంగా, విచారణ చేస్తుందని పూర్తిగా ఆపించే విధంగా చర్యలు కూడా చేపట్టారు. సో డెఫినెట్గా ఒక క్విడ్ ప్రోకో అనేటువంటిది అటు ఈనాడుకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సర్కారుకు, చంద్రబాబు నాయుడు పార్టీకి మధ్య ఉంది అనేటువంటిది గత కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి చర్చ. చాలా ఫ్యాక్ట్స్ దీంట్లో బయట ఉన్నాయి, చాలా ఆరోపణలు వచ్చాయి. సో ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పార్టీకి ఒక గజెట్ పేపర్గా పనిచేస్తున్నటువంటి పేపర్ ఇది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే ఈ అబద్ధపు రాతలను వండి వారుస్తోంది. ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్మోహన్ రెడ్డి A1 అని నిరూపించేటువంటి ధైర్యము, సత్తా ఎక్కడైనా ఈనాడుకు ఉందా అనేటువంటిది చాలా ఓపెన్ ఛాలెంజ్. ఎక్కడ కూడా ఏదైనా ఒక డాక్యుమెంట్ చూపెట్టచ్చు, లేదంటే ఎక్కడి నుంచైనా ఒక అడ్వకేట్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్ తీసుకురావచ్చు, ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా రాసారా తీసుకోవచ్చు. ఛార్జ్ షీట్ చాలా స్పష్టంగా A1 అనేటువంటిది అక్యూజ్డ్ నెంబర్ వన్ ఉంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్పాలి. ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జగన్మోహన్ రెడ్డి A1 అని చెప్పాయి. సో జగన్మోహన్ రెడ్డి మీద అబద్ధాలు ప్రచారం చేయడము, ఆయనకు సంబంధం లేని కేసులను ఆయనకు అడ్డగట్టేటువంటి ప్రయత్నం చేయడం, పూర్తిగా ఆయనను ప్రజల దృష్టిలో ఆయన ఇమేజ్ను దెబ్బచేసేటువంటి ఒక కుట్ర చేయడం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈనాడు చేస్తూ వస్తుంది. ఆ చేసే ప్రయత్నంలోనే ఈరోజు అడ్డంగా దొరికిపోయింది. మళ్ళీ నేను చెప్తాను, నిన్న రాసినటువంటి పేపర్ కనీసం ఇందులో తప్పు ప్రింట్ అయింది, లేదంటే ఇందులో తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, మానవ తప్పిదం జరిగింది, చూసుకోకుండా రాసాము అని ఒక రిజైండరు లేకుంటే దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఇవ్వచ్చు. ఎక్కడ కూడా అది లేదు. చాలా స్పష్టంగా అదే తప్పును అది నిజమని ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. సో డెఫినెట్గా ఈనాడుకు సంబంధించి ఇప్పటికే చాలా మంది టిష్యూ పేపర్కు ఉన్నటువంటి విలువ లేదు అనేటువంటి కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక అబద్ధాన్ని రాస్తూ అడ్డంగా బుక్ అయిపోయింది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించి ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసుకు సంబంధించినటువంటి ఎవరైతే అక్యూజ్డ్ నిందితులు మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో కొంతమందికి వరకు ఇప్పటికే వాళ్ళ మీద కేసు స్క్వాష్ జరిగింది, వాళ్ళ మీద కేసు ఆరోపణలు కొట్టివేయడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ నేను మీకు ఇస్తున్నాను. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో లేరు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అక్యూజ్డ్ గానే కాదు, సాక్షిగా కూడా లేరు. సో ఎక్కడ సంబంధం లేనటువంటి ఒక ఇష్యూను తీసుకొచ్చి ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి నిర్కించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ధైర్యంగా ఈనాడు మాతో తప్పు జరిగిందని లెంపలేసుకొని ఇందులో మేము పొరపాటుగా రాసామనేటువంటిది చెప్తారా, లేదంటే తన అబద్ధపు అదే విష ప్రచారాన్ని కొనసాగిస్తారనేటువంటి చూడాలి. ఈ కేసుకు సంబంధించి నేను ఇంకొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. ముఖ్యంగా సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఆయన రాజధానికి వెళ్ళలేదు అనేటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళలేదు అనేటువంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. చాలా ఒక 2-3 సార్లు తప్ప ఆయన వ్యక్తిగతమైన వర్క్ కోసం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రాజధాని వైపు కూడా వెళ్ళలేని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దీన్ని ఎందుకు రాయరు? ఎట్ ద సేమ్ టైం ఎవరినో ఒకరిని ఇందులో ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనను ఈ కేసులో ఏదో విధంగా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేటువంటి ప్రయత్నంతో ఆయనకు గతంలో ఉన్నటువంటి పరిచయాలను తీసుకొచ్చి ఆ పరిచయాల ఆధారంగా వ్యక్తులను ఇందులో ఇరికించేటువంటి ప్రయత్నం చేయడం చాలా స్పష్టంగా జరుగుతోంది. సునీల్ రెడ్డి ఇంటి దగ్గర ఏదైతే సోదాలు జరిగాయో ఆ సోదాల్లో ఇంటి దగ్గర కావచ్చు, ఆఫీస్ దగ్గర, చాలా స్పష్టంగా ఆఫీస్ దగ్గర సోదాలు జరుగుతున్నటువంటి టైంలో ఆయన లాయర్స్ని కూడా అలో చేయలేదు 3-4 గంటల వరకు. సో ఏ విధంగా ఈ కేసులో ఒక విధంగా అన్యాయం జరుగుతోంది, అక్రమం జరుగుతోంది, లాయర్స్ని అలో చేయరు, ఇంట్లోపలికి ఒక వెహికల్ తీసుకెళ్లి కొత్తగా అక్కడ సాక్ష్యాలను సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు, కొన్ని బ్యాగులు తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదంతా పక్కకు వెళ్లేందుకు సునీల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వాళ్ళిద్దరూ ఎంఆర్ ప్రాపర్టీస్లో జగన్మోహన్ రెడ్డి A1, సునీల్ రెడ్డి A7 అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక అబద్ధపు ప్రాపగాండాను తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ అబద్ధపు వార్తలు రాస్తానన్నటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా ఒక జర్నలిస్టిక్ వాల్యూస్ ఎక్కడైనా మిగిలి ఉంటే ఈనాడులో ఇప్పటికైనా దీనికి సంబంధించి తప్పు జరిగింది అని చెప్పాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఓకే ఇస్మాయిల్. వైఎస్ జగన్కు సంబంధం లేని ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో ఆయన్ను నిందితుడంటూ ప్రచారం చేస్తోంది ఈనాడు. కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా వైఎస్ జగన్ ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో A1 అంటూ విష ప్రచారం కక్కుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఎలాంటి సంబంధం లేని కేసులో కూడా A1 అంటూ ప్రచారం చేస్తోంది ఈనాడు పత్రిక. ఇస్మాయిల్ చెప్పినట్లుగా ఎలాంటి రిజైండర్ కూడా ఇవ్వట్లేదు ఈనాడు. దీనికి గల కారణాలను ఎలా అని చెప్తారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్?
సిద్ధేశ్వర్, పెట్టుబడులకు కట్టు కథలకు పుట్టినటువంటి విషపుత్రిక ఈనాడు పత్రిక అన్నటువంటి ప్రజా నానుడిని నిజం చేసేలాగా మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన పచ్చి అబద్ధాలతో బరి తెగించి మరి దుష్ప్రచారానికి ఒడిగట్టింది ఈనాడు పత్రిక. వరుసగా మద్యం అక్రమ కేసుకు సంబంధించి ఇష్టానుసారంగా పిట్టకథలు కట్టుకథలు రాస్తూ సిట్టు దర్యాప్తు ఈనాడు ఆ దర్యాప్తుగా మారిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన లేని ఒక ఆరోపణలు చేస్తూ అడ్డగోలుగా అబద్ధాలను అచ్చేసినటువంటి ఉదంతం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. నరెడ్డి సునీల్ రెడ్డి పైన మద్యం కేసు పేరుతో సోదాలు జరుపుతున్నటువంటి సందర్భంగా ఆ వార్తలు రాసేటువంటి క్రమంలో ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. సునీల్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు సహనిందితుడు అంటూ ఒక పచ్చి అబద్ధాన్ని అత్యంత దారుణంగా బరి తెగించి మరి కేవలం తెలుగుదేశం పార్టీ మెప్పు కోసం, చంద్రబాబు ప్రాపకం కోసం ఎలాంటి ప్రోపగాండాకైనా సరే బరి తెగించడానికి సిద్ధపడినటువంటి పాత్రికేయ విలువలను పాతేసి మరి సిద్ధపడినటువంటి ఈనాడు పత్రిక ఇప్పుడు ఈ పచ్చి అబద్ధాన్ని ప్రచురించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుంది. ఇప్పటికే మద్యం అక్రమ కేసుకు సంబంధించి అనేక కట్టుకథలు రాశారు, లేనటువంటి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ ఒకవైపు నిరూపితం కాక వాటికి ఆధారాలు లేక సిట్టు సైతం ఆధారాల కోసం గాల్లో ఆ చుక్కలు ఎక్కడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి సంబంధం లేని సునీల్ రెడ్డిని విచారణ జరపడమే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు సహనిందితులంటూ ఒక పచ్చి అబద్ధాన్ని అచ్చేసి జనం మీదకు వదిలేంది ఈనాడు పత్రిక. దీనిపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంకొక వైపు సిట్టు సోదాలు జరుగుతున్నటువంటి తీరు కూడా ఎప్పట్లాగే వివాదాస్పదంగా సునీల్ రెడ్డి వాస్తవానికి గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి వ్యవహారాల్లో కూడా సంబంధం లేనటువంటి వ్యక్తి. దానికి ఇప్పుడు ఏకంగా మద్యం అక్రమ కేసుకు సంబంధించి ఆ మద్యం కేసులో జరిగిన అవినీతి జరిగిందంటూ దానికి డొల్ల కంపెనీల ద్వారా డబ్బులు సరఫరా చేశారంటూ డిస్ట్రిబ్యూట్ చేశారంటూ ఇష్టానుసారంగా ఒక కట్టుకథలు అల్లేసింది. సిట్టు కూడా ఈనాడు రాసినటువంటి కట్టుకథలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఆధారంగా విచారణ జరుపుతూ సోదాల పేరుతో ఒక హైడ్రామా సృష్టించింది. వెనకాల తమతో పాటు తీసుకెళ్లినటువంటి సూట్ కేసులతో అదేవిధంగా ఒక ప్రైవేట్ వాహనం రావడం, ఇవన్నీ వివాదాస్పదంగా మారడం, కనీసం సునీల్ రెడ్డి న్యాయవాదులను కూడా అనుమతించినటువంటి తీరు ఉంది. ఒకవైపు సిట్టు విచారణ తీరు అనుమానాస్పదంగా ఉండడంతో పాటు మరొక వైపు ఆ విచారణ పేరుతో ఈనాడు పత్రిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్నటువంటి దుష్ప్రచారం, బురద జల్లడం పైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఈనాడు ఏ స్థాయిలో దిగజారి అబద్ధాలు రాస్తుందో మరొకసారి ఈ వార్తల ఆధారంగా రుజువైందని చెప్పొచ్చు. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.